నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రీన్ బెల్ట్ నిబంధనలు సడలించాలి, అభివృద్ధి వికేంద్రీకరణ పద్ధతిలో జరపాలి. వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీల డిమాండ్. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలి. ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు జమలయ్య. డయల్ యువర్ ఆర్యం ద్వారా అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీహరి. సీడ్ క్యాపిటల్ చుట్టూ భూములు కొన్న రాజకీయ నాయకులు లబ్ధి పొందే విధంగా గ్రీన్ బెల్ట్ పేరిట నిబంధనలు విధించి ఆ ప్రాంతం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి ఆరోపించారు. మాస్టర్ ప్లాన్పై ప్రజల వద్ద నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం సిఆర్డీఏ కార్యాలయంలో సమాధానం చెప్పేందుకు కనీసం ఒక్క అధికారిని కూడా ఉంచకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాకు ఈ ప్రాంత ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలుగులోకి అనువదించాలన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన గ్రీన్ బెల్ట్ నిబంధనలను సడలించాలని కోరుతూ నేడు రాజకీయ పార్టీ ప్రజా సంఘాల నాయకులు సిఆర్డీఏ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి, సిపిఎం నాయకులు పాసం రామారావులు మాట్లాడుతూ గ్రీన్ బెల్ట్ పేరిట ఒక్క వ్యవసాయానికి తప్ప భూమిని మరే ఇతర అవసరాలకు వినియోగించుకోకుండా నిబంధనలు విధించారని, దాని వలన ఆ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. గత అనుభవాల దృష్ట్యా అభివృద్ధిని ఒక్క ప్రాంతంలో కాకుండా వికేంద్రీకరణ పద్ధతిలో జరపాలన్నారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఇచ్చిన గడువును మార్చి వరకు పొడిగించాలని కోరారు. నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ ని ముసాయిదా మాస్టర్ ప్లాన్ ని విడుదల చేసింది. ఆ మాస్టర్ ప్లాన్ లో అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్ అని చెప్పేసి మన జిల్లాలో 19 మండలాలని చేర్చడం జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాలో 13 లక్షల ఎకరాల భూముల్లో 35 సంవత్సరాల దాకా ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు, వెంచర్ చేయడానికి వీలు లేదు, వ్యవసాయం తప్ప వేరే ఏం పని చేయకూడదని చెప్పేసి ఆ ముసాయిదా మాస్టర్ ప్లాన్లో నిర్దేశించడం జరిగింది. దీనివల్ల సీడ్ క్యాపిటల్లో ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి తప్ప మిగతా కృష్ణా గుంటూరు జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో అభివృద్ధి అనేటువంటిది మందగించిపోద్ది, అభివృద్ధి చెందదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీడ్ క్యాపిటల్ చుట్టూ భూములు కొనుక్కున్నటువంటి రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ చర్యను చేపట్టింది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ మాస్టర్ ప్లాన్లో అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్లో ఉన్నటువంటి నిబంధనల్ని మార్చాలి. రైతుకు తన భూమికి రేటు రావాలని కోరుకుంటాడు, ఆ రకంగా భూమికి రేటు ఇచ్చేట్టుగా ప్రయత్నం చేయాలి. అభివృద్ధి అనేటువంటిది ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు, రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలి. అలాంటి చర్యలను చేపట్టాలి. తెలుగులో అనువదించండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రజానికం అర్థం కానటువంటి రీతిలో ఇవాళ ప్లాన్లు ఉన్నాయి. కాబట్టి తెలుగులో దీన్ని ప్రకటించాలని రాజకీయ పార్టీలన్నీ కూడా పదే పదే ప్రకటించినప్పుడు కూడా ఈ రోజున పాపం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే మాస్టర్ ప్లాన్ గీశారో వేశారో వారు ఒప్పుకోలేదనుకుంటా. అందుకనే దీన్ని తెలుగులో ఎక్కడా కూడా ప్రదర్శించే పరిస్థితులు లేవు. ఏ ఒక్కరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది మాస్టర్ ప్లాను. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి రైతుల పక్షాన పదే పదే చెప్తా ఉన్నాయి, 29 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేయవద్దని. దాంతోపాటుగా సింగపూర్ కంపెనీలకి, తెలుగుదేశానికి తాబేదారులుగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు పట్టం కట్టే విధంగా, ఆ స్థలాన్ని కేటాయించే విధంగా, వాటికి విలువ పెంచే విధంగా మిగతా జిల్లాలో ఉన్నటువంటి 26 మండలాల్లో కూడా ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదట, ఇల్లు కట్టుకోకూడదట, లేకపోతే చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోకూడదట. ఎందుకంటే ఆ 29 గ్రామాలకు 26 మండలాలకు సంబంధించి కూడా అగ్రికల్చర్ గ్రీన్ బెల్ట్ జోన్ పేరుతో ఇవాళ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 464 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా వారిలో కేవలం 25 మంది రైతుల కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం అందించిందని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య అన్నారు. ఈ సంవత్సర కాలంలో 64 మంది రైతులు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారని, ఇంతవరకు వారి కుటుంబాలకు ఎటువంటి పరిహారం అందించలేదన్నారు.
వర్షాభావ పరిస్థితుల వలన నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని, గుర్తింపు కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క కౌలు రైతుకు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షను నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం 2 నెలల్లోపు ప్రతి బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించాలని, నిఘా కమిటీని రద్దు చేసి నిబంధనలను సడలించి గ్రామస్థాయి విచారణ చేసి బాధిత కుటుంబాలను గుర్తించాలన్నారు. బ్యాంకు సొసైటీ అప్పులను మాఫీ చేసి నూతన రుణ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. కరువు బారిన పడిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించాలన్నారు. గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఒక రోజు పాటు నిరాహారదీక్ష చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దాదాపు రాష్ట్రం మొత్తంగా 460 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక 25 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చి మిగతా వాళ్ళందరికీ గాలి వదిలేసింది. గుంటూరు జిల్లాలో 64 మంది ఈ సంవత్సర కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలు ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ కుటుంబాలు చాలా ఆవేదన చెందుతూ ఉన్నాయి, వీధిని పడుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాటలు చెప్తుంది తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి 13 సర్టిఫికెట్లతో నిమిత్తం లేకోకుండా 1 నెల రోజుల్లోనే ఎక్స్గ్రేషియో చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీఆర్ఓ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి నమోదు చేసే పరిస్థితి కూడా చేయటం లేదు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. నేడు నిర్వహించిన డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమంలో సుమారు 30కి పైగా సూచనలు, ఫిర్యాదులు అందాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీహరి తెలిపారు. ప్రజల వద్ద నుండి అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్వీసుల విషయంలో, సిబ్బంది విషయంలో ప్రయాణికులు అందించిన సూచనలను పరిశీలించి సాధ్యమైన మేర అమలు పరుస్తామని అన్నారు. బస్టాండుల ఆధునీకరణ, బస్సు స్టేటస్ను తెలియపరిచే విధానం వలన ప్రజల వద్ద నుండి మంచి స్పందన వస్తున్నదని, ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా కృషి చేయనున్నట్లు రీజనల్ మేనేజర్ తెలిపారు. నీ పేరండి? డెలివరీ రామండి. హలో 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 మీ పేరమ్మా? ఎక్కడి నుంచి అండి? కంఠంరాజు కొండూరా? స్తంభాలు కదా? ఈ డెలివరీ ఆరంలో 33 సూచనలు, సలహాలు, ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా కొన్ని గ్రామాలకు బస్సులు సరిగ్గా రావడం లేదని, కొన్ని గ్రామాల్లో బస్సులు పంచింగ్ అవుతున్నాయని, చాలా గ్రామాల్లో బస్సులు స్టేజ్లు ఆపడం లేదని, ముఖ్యంగా హైర్ బస్సులు అయితే వాళ్ళ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా ఉందని చెప్పి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని, తర్వాత గుంటూరు బస్ స్టేషన్లో కొంచెం డ్రైనేజ్ వల్ల కొంచెం దుర్గంధం వస్తుంది, ఓపెన్ టాయిలెట్స్, అది కొంచెం బాగా చూడాలని, తర్వాత మంగళగిరి నుంచి ఎస్విఎన్ కాలనీకి సిటీ బస్సులు కావాలని, ఇంకా కొన్ని సిటీ బస్సులు డిఫరెంట్ పార్ట్స్ కలుపుతూ గుంటూరు సిటీలో బస్సులు పెట్టమని ప్రధానంగా సమస్యలు వచ్చాయి. కొన్ని సూచనలు కూడా వచ్చాయి. కొన్ని సిటీ బస్సులు పెట్టడం చాలా మంచి పని చేశారు, ఎంతో కాలంగా చూసాం. బట్ ఆ సిటీ బస్సును కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్తున్నారు. ఇంకా 2-3 ఏం చెప్పారంటే, మీరు గుంటూరు సిటీ బస్ టెర్మినల్ ఆర్టీసీ బస్ స్టేషన్ లోపలికి వస్తుంది, అది వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్తుందో ఏంటో తెలియదు. కాబట్టి రోడ్డు మీద సిటీ బస్సులు పెట్టినట్లుగా మీ బస్సులు కూడా సిటీ బస్సు రోడ్డు మీద పెడితే మాకు అడ్వాంటేజ్ ఉంటుందని చాలామంది చెప్పారు. సో మేము కూడా ఆలోచించి డెఫినెట్గా సిటీ బస్సులు బస్ టర్మినల్ టచ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళే బైక్ బస్సు రోడ్డు మీద పెడితే దాన్ని బట్టి ఆ డైరెక్షన్ బట్టి తీసుకొచ్చిన ఉద్దేశం మాకు తెలుస్తుంది. తర్వాత మన బాపట్ల కానివ్వండి, తర్వాత సత్తెనపల్లి కానివ్వండి, సిటీలో ఉన్న మార్కెట్ సెంటర్ నుంచే బస్సు వెనక్కి తిప్పుతున్నారు. కానీ బస్ స్టేషన్లో కాచుకున్న ప్రయాణికుల కోసం మీ బస్సులో రాకపోతే ఎలాగనేది కూడా ఒక సమస్య వచ్చింది. లాస్ట్ టైం సత్తెనపల్లి వస్తే రెస్టోర్ చేసాం, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నారు. సో డెఫినెట్గా ప్రతి ట్రిప్పులో కూడా మార్కెట్ నుంచి తాలూకా సెంటర్ నుంచి ఎక్కడ మిడిల్ పాయింట్ ఆఫ్ ది మంచి పొటెన్షియల్ పాయింట్ సిటీలు తిప్పినప్పటికీ కూడా టౌన్లో తిప్పినప్పటికీ ప్రతి ట్రిప్పులో కూడా బస్ స్టేషన్ టచ్ అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని కూడా చెప్తున్నాం. సో మేజర్గా పెద్దగా ఫిర్యాదులు రాలేదు, కానీ ఈ సర్వీస్ రెస్టోర్ చేయండి, ఆ సర్వీస్ రెస్టోర్ చేయండి అని అడుగుతున్నారు. సో అచ్చంపేట దగ్గర ఉన్న మాదిగపాడు అయితే వాళ్ళకు మధ్యాహ్నం ఒక ట్రిప్ కావాలని, ఇంకోరైతే మార్నింగ్ ట్రిప్, మధ్యాహ్నం ట్రిప్ అంటున్నారు. సో మేజర్గా ఆపరేషన్స్ మీద పెద్దగా ఫిర్యాదులు లేవు, కానీ డ్రైవర్స్ కొంచెం సర్వీస్ మైండ్ ఉంటే ఇంకా బాగుంటుందని, ముఖ్యంగా అమరావతి రూట్లో
స్టేజ్ దగ్గర బస్సు సరిగా ఆపట్లేదు. ఈ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ పెట్టాక బాగానే చేస్తున్నారు. దానితో డ్రైవర్స్ కండక్టర్స్ కూడా కొంచెం సర్వీస్ మైండ్ ఉన్న వాళ్ళని ఆ రూట్లో పెడితే చాలా బాగుంటుంది. అమరావతి గుడి దగ్గర ఎక్కిన తర్వాత బస్ స్టేషన్ లోపల మధ్యలో ఒక 5-6 మంది ఉన్నా కూడా బస్సు ఆపట్లేదు. అమరావతి గుడి తర్వాత అమరావతి బస్ స్టేషన్కి వెళ్తున్నారు. అలా కాకుండా ఒక 5-6 మంది చైతన్యంతో హైలాండ్ బోర్డ్ చైతన్య చోట బస్సు ఆపాలి అనే ఆ సూచనని, ఆ పద్ధతిని, ఆ సిస్టమ్ను కొంచెం సక్రమంగా లేటుగా చూడమని చాలా మేజర్గా చెప్తున్నారు. డెఫినెట్గా స్టేజ్లో కొంచెం ఎక్కువ మంది ఆపట్లేదు అనేది ఫిర్యాదు వచ్చింది. తర్వాత ఇంకొందరు మినిమం ఫేర్ 6 రూపాయలు చేశారు. గతంలో 5 రూపాయల నుంచి చిల్లర ప్రాబ్లం వచ్చేది కాదన్నారు. కానీ అది విధాన నిర్ణయం. మినిమం ఫేర్ 6 రూపాయలు కాబట్టి దాన్ని తగ్గించేదానికి అవకాశం లేదని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు సరే అని చెప్పారు. తర్వాత రేపల్లెలో కొంచెం విలేజెస్ నుంచి బాపట్ల నుంచి చీరాలకు వయా చెరుకుపల్లి తిప్పమన్నారు. రేపల్లి డిపోలు ఉన్నాయి, చీరాల డిపో ఉన్నాయి. అవి కాకుండా అదనంగా తిప్పేంత సామర్థ్యం పెద్దగా తిప్పితే రెవెన్యూ వచ్చేంత సర్వీసెస్ కాదవి. అందువల్ల వాటి కోసం మరొకసారి సర్వే చేసి పునరాలోచించి వీటిపైన తగు నిర్ణయం తీసుకోవడమని తెలియజేస్తుంది. స్థానిక కొత్తపేటలోని రాఘవేంద్ర హాస్పిటల్స్లో నేడు నూతనంగా డి ఎడిక్షన్ సెంటర్ను టీడీపీ నాయకులు మద్దాళిగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన ఈ సెంటర్లు నేడు నగరంలో కూడా ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. వివిధ కారణాల వలన వ్యసనాల బారిన పడిన వారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చన్నారు. ముఖ్యంగా నేటి యువత సోషల్ వెబ్సైట్ల బారిన పడి విలువైన సమయంతో పాటు ఉన్నతమైన భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారని, ఇది ఎంతో ఆందోళన చెందాల్సిన అంశమని అన్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కా, డ్రగ్స్ అలవాటు ఏవైనా కానీ సరదాగా ప్రారంభించి చివరకు మానుకోలేని పరిస్థితుల్లోకి నెట్టబడి విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోతున్నారు. ప్రమాదం తెలుసుకునే లోపే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎదురవుతుంది. ఇటువంటి వారి కోసమే దుర్వ్యసనాలకు దూరం చేసేందుకు డియాక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్లపై అవగాహన లేకపోవడం, దగ్గరలో అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వలన చాలా మంది ట్రీట్మెంట్కు దూరమవుతున్నారు. నేడు నగరంలో నూతనంగా డి అడిక్షన్ సెంటర్ను ప్రారంభించి జిల్లా వాసులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వీటిపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వ్యసనాలు తొలగించుకొని ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. ఇది ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్ కింద మరి ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. వాళ్ళ గుంటూరులో ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్స్ లేవు. డి అడిక్షన్ సెంటర్స్ అనేవి చాలా అరుదుగా ఉన్నాయి. మనం ముఖ్యంగా తాగుడికి ఎవరైతే బానిసలు అయ్యారో, అలాగే స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ కనుక ఎవరైతే ఎక్కువగానే వాళ్ళకి మాన్పించడం కోసం ఈ డి అడిక్షన్ సెంటర్స్ మరి పెట్టడం జరుగుతుంది. ఇప్పటిదాకా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లోని ఈ అడిక్షన్ సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఇవాళ గుంటూరు నగరానికి, అలాగే మరి కొత్తపేటలో అమరావతి క్యాపిటల్ ఇవాళ ఒక ప్రత్యేక సంచరించుకుంది. వాళ్ళ గుంటూరు ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ముఖ్యంగా మరి ఇవాళ గుంటూరు రావడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇలాంటి హాస్పిటల్స్ని ఎందుకంటే ఇవి మనం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇదివరకులో మరి హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి మనం చికిత్స చేయించుకోవాలంటే డి అడిక్షన్ సెంటర్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మన గుంటూరు నగరంలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఈ ఫేజ్ 6 నుంచి 2015 వరకు న్యూరో సర్జరీ, న్యూరాలజీ అండ్ అదర్ బ్రాంచెస్ మిగిలిన అన్ని విభాగాల్లో కూడా గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ప్లాస్టిక్ సర్జరీ ఇటువంటికి సంబంధించి కేసులకు సంబంధించిన పేషెంట్లందరూ కూడా ఇక్కడ వైద్యం చేయడం అనేది జరిగింది. సో డి అడిక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుత సమాజంలో ఈ కొంతమంది ఆల్మోస్ట్ ఒక 40 to 50% అడిక్షన్, స్మోకింగ్ అంటే ధూమపానము మరియు ఆల్కహాల్, మద్యపానం వీటికి అలవాటు పడటం జరిగింది అనమాట. సో వన్స్ ఇవి ఒకసారి అడిక్షన్లోకి వచ్చినాక వాటి నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టతరమైన పని. సో ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మోరల్గా, మానసికంగా, ఆర్థికంగా మోరల్గా అన్ని రకాలుగా కూడా వాళ్ళ కుటుంబం అనేది ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. వాళ్ళ పిల్లల గ్రోత్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇటువంటివన్నీ కూడా ఈ అడిక్షన్ మూలంగా కొంచెం ఇబ్బందికరంగా జరిగి వాటి మూలంగా ఓవరాల్గా సొసైటీ అవుట్కమ్ అనేది ఈ అడిక్షన్స్కి మూలంగా అవుట్కమ్ తగ్గుతుంటుంది అన్నమాట. ఇట్లాంటి అడిక్షన్స్ నుంచి బయటకు రావడానికి డెఫినెట్గా సైకియాట్రిక్ డాక్టర్ కన్సల్టేషన్ అని తీసుకొని ఆయన చెప్పిన సలహా ప్రకారం, ఆయన చెప్పిన మందుల ప్రకారం వాడుతూ ఉంటే ఒక ప్రాసెస్ డి అడిక్షన్ అనేది ఆ ప్రాసెస్ తీసుకుంటుంటే ఈ ఆల్కహాల్, ధూమపానం వీటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.